ఈ అరయకుడు అనేటువంటి అతడు భీముణ్ణి చూశాడు. అయ్యో, ఇతను మా కుంతి కొడుకండి. వెంటనే వాసుకి ఓ అని ఆ భీముణ్ణి నమస్కారం చేసి తన లోకానికి తీసుకొని వెళ్ళారు. వాసుకి చక్కగా పాతాళ లోకంలో భీముడికి మర్యాదలు చేశారు. ఈ భీముడికి ఆకలి ఎక్కువ, ఏదైనా తాగడానికి ఇవ్వు అన్నాడు. అప్పుడు భీముడికి ఒక విశేషమైన రసాయనం ఇచ్చాడు. నాయన, ఇది తాగితే, ఒక్కసారి తాగితే 1000 ఏనుగుల బలం వస్తుంది అన్నాడు. సరే, ఒక గ్లాస్ ఇచ్చాడు. ఈ గ్లాస్ తాగాడు. తాగిన వాడు ఊరుకుంటాడా? ఇంకో గ్లాసు పోయండి అన్నాడు. ఇంకో గ్లాసు పోసాడు, అది తాగాడు. ఇంకోటి కూడా ఉంటే పోయండి అన్నాడు. ఇంకోటి పోసాడు, తాగాడు. సరిపోలేదండి, ఇంకోటి కావాలి అన్నాడు. కుండ తెచ్చాడు వాసుకి. ఏదో మర్యాదకు పోద్దాం అనుకున్నా గాని ఇంత మర్యాదనా? ఆ కుండ పెట్టండి అన్నాడు. ఆ కుండలో ఉన్నటువంటి రసాయనం మొత్తం గడగడా 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 భీముడు తాగినాడు. 1000 ఏనుగుల బలం రావలసిన వాడు 10 గ్లాసులు తాగితే ఏమవుతుంది? 10,000 ఏనుగుల బలం భీమసేనుడికి వచ్చింది. అందుకే భీముడు 10,000 ఏనుగుల బలవంతుడయ్యాడు. ఇప్పుడు చెప్పండి, దుర్యోధనుడు ఏం చేద్దామనుకొని వీడిని ఈ లోకానికి పంపించాడు, కానీ మంచే జరిగింది. దుర్మార్గుడు నాశనం చెయ్యాలి అని చూస్తే మంచివాడికి ఎప్పుడు నాశనం జరగదో, మంచే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి.